హాయ్ ఫ్రెండ్స్, నేను చిరంజీవిని. ఈరోజు హిందీ పేపర్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జిఎస్టీ గురించి. ఇప్పుడు మనకు జిఎస్టీ 2017 జూలై 1లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. రేపు జూలై 1 వస్తే 7 years కంప్లీట్ అవుతుంది. ఈ టైంలో జిఎస్టీలో ఫర్దర్గా పెండింగ్ ఉన్న రిఫార్మ్స్ గురించి మనకు ఈ ఎడిటోరియల్ ఈరోజు పేపర్లో వచ్చేసి జనరల్గా మనకు జిఎస్టీ అనేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ట్యాక్స్ వేరే ఉండే, స్టేట్స్ వేరే ఉండే. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని కొత్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2017లో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ జిఎస్టీ రిలేటెడ్ ట్యాక్స్ డిఫరెంట్ లేయర్ స్లాబ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్లాబ్స్ అన్నిటిని డిఫరెంట్ గూడ్స్ని డిఫరెంట్ లేయర్ స్లాబ్లో మనకు స్లాబ్ కిందికి వస్తుంది. ఈ క్రమంలో ఇంకా కొన్ని గూడ్స్ అయితే ఇంకా జిఎస్టీ యాంబిట్లోకి లేవి. ఏవైతే జిఎస్టీ యాంబిట్లో లేవు, పర్టికులర్లీ మనకు ఎలక్ట్రిసిటీ, తర్వాత న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఇప్పటికైతే మనకు జిఎస్టీ యాంబిట్లో లేవు, వీటిని కూడా తీసుకురావాలని 7 years కంప్లీట్ అవుతుంది. ఇలాంటి ఐటమ్స్ని కూడా జిఎస్టీ యాంబిట్లోకి తీసుకొస్తే బాగుంటుంది అనేసి ఒకటి మనకు ఎడిటోరియల్ ద్వారా చెప్తుంది. తర్వాత ఇప్పటికీ లాస్ట్ 3 yearsగా చూసుకుంటే జిఎస్టీ యొక్క రెవెన్యూ షేర్ జనరల్గా ఆల్మోస్ట్ 11 years గ్రో అవ్వకుండా వచ్చింది. సో జనరల్గా జిఎస్టీ ఏదైతే మనకు మన జిఎస్టీ కలెక్షన్స్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వకుండా ఉన్నాయి. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో వచ్చిన దగ్గర నుంచి స్టడీ గ్రోత్ అప్వర్డ్ డైరెక్షన్లో గ్రో కలెక్షన్ కానీ, లేకపోతే స్టడీగా నెగిటివ్ డైరెక్షన్లో లేకుండా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఏప్రిల్లో అయితే ఆల్మోస్ట్ 2.1 lakh crore జిఎస్టీ కలెక్షన్ చేసింది. ఇప్పటికైతే ఇది హైయెస్ట్ ఎవర్ కలెక్షన్ ఒక మంత్కి వచ్చేసరికి. ఇలా ఒకసారి అప్ ఒకసారి డౌన్ అవ్వకుండా వస్తుంది. ఈ క్రమంలో మనకు జిఎస్టీ రిలేటెడ్ ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ జనరల్గా మనకు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. తర్వాత స్టేట్స్ నుంచి రెవెన్యూ మినిస్టర్ కానీ, లేకపోతే ఫినాన్స్ మినిస్టర్ ఎవరినైతే స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుందో వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్గా ఉంటారు. ఏదైనా జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే స్టేట్ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్స్, తర్వాత యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ టుగెదర్ కౌన్సిల్లో కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. మళ్ళీ తర్వాత మనకు జిఎస్టీ కౌన్సిల్ జనరల్గా మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఆర్టికల్ 279A కింద వస్తుంది. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ నోటిఫై చేసి కాన్స్టిట్యూట్ చేశారు దీన్ని. సో జిఎస్టీ కౌన్సిల్ జనరల్గా మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా చూడాల్సి ఉంటుంది. తర్వాత మనకు జిఎస్టీ కౌన్సిల్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికీ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో వచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ద ట్యాక్సెస్ని రేషనల్ చేయకపోవడం, తర్వాత మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్న వాటిని స్ట్రీమ్లైన్ చేయాలని ఒక ప్రపోజల్ వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక మినిస్టీరియల్ గ్రూప్ని వేశారు 2021లో. సో ఆ మినిస్టీరియల్ గ్రూప్ ఇచ్చిన రికమెండేషన్ మీద ఈ రోజుకి ఎలాంటి ఒక డెసిషన్ తీసుకోలేదు. దాన్ని కూడా ఈ మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ని స్ట్రీమ్లైన్ చేసే దాని మీద కూడా ఒక డెసిషన్ తీసుకుని జిఎస్టీని ఇంకా ఫర్దర్గా రోబస్ట్ మేనర్లో ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది మనకు ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. జనరల్గా మనకు జిఎస్టీ కౌన్సిల్ ఎవ్రీ క్వార్టర్ ఒకసారి మీట్ అవుతూ ఉంది. కానీ లాస్ట్ అక్టోబర్ తర్వాత ఇప్పటివరకు ఒకసారి కూడా మీట్ అవ్వలేదు. రీజన్స్ ఏవైనా కానీ ఇప్పుడు మీట్ అవ్వబోయే నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అవుతున్న క్రమంలో 7 years కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు ఇన్కంప్లీట్గా ఉన్నవి, లేకపోతే జిఎస్టీ యాంబిట్లో తీసుకురాని గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం కానీ, లేకపోతే ట్యాక్స్ లేయర్స్ని స్ట్రీమ్లైన్ చేయడం కానీ, ఇవన్నీ ఫర్దర్గా చేస్తే జిఎస్టీ ఇంకా రోబోస్ట్ ట్యాక్స్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే ఈ గూడ్స్ని ఇప్పటి వరకు జిఎస్టీ యాంబిట్కి అవుట్ సైడ్ ఉన్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం వల్ల వాటి ఫర్దర్గా బిజినెస్ యాక్టివిటీ పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రోటెం స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో జనరల్గా మనకు జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత లోక్సభకు అయిన తర్వాత జనరల్గా కొత్తగా ఎన్నికైన సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి అవుట్ గోయింగ్ స్పీకర్ ఎవరైతే ఉంటారో అతను కొత్తగా ఒక పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కొత్తగా హౌస్ స్టార్ట్ అయ్యి కొత్త మెంబర్స్ ఓత్ తీసుకునే టైంకి అతను రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో కొత్తగా ఎన్నిక కాబడిన లోక్సభ సభ్యులకి ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఖచ్చితంగా ఒక స్పీకర్ ఉండాలి. ఆ స్పీకర్ స్థానాన్ని మనం ప్రోటెం స్పీకర్గా ఒకటి డిజైన్ చేసుకున్నాము. ప్రోటెం స్పీకర్ అనేది మనకి జనరల్గా ఆర్టికల్ 91
95 వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ప్రోటెం స్పీకర్ గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోటెం స్పీకర్ని జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ జనరల్గా పార్లమెంటరీ అఫైర్స్ గవర్నమెంట్ ఎవరినైతే సూచిస్తారో వాళ్ళని అపాయింట్ చేస్తారు. జనరల్ కన్వెన్షన్ ఏంటంటే సీనియర్ మోస్ట్ ఎంపీని లోక్సభకి అయితే ఎంపీని, లేకపోతే స్టేట్ అసెంబ్లీస్కి అయితే ఎమ్మెల్యేని, సీనియర్ మోస్ట్ ఎంపీని జనరల్గా ప్రోటెం స్పీకర్గా అపాయింట్ చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ సీనియర్ మోస్ట్ ఎంపీలుగా ఇద్దరు ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి వీరేంద్ర కుమార్ ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చేసి కోడికునిల్ సురేష్ అనేసి కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరూ 8th టైం ఎంపీస్. వీళ్ళిద్దరు ఈ 8th టైం ఎంపీస్ అని ఇద్దరిని పక్కన పెట్టి 7th టైం ఎంపీ అయినటువంటి మనకు కటక్ నుంచి ఎలెక్ట్ అయినటువంటి మహతాబ్ అనే వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నిన్న ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రోటెం స్పీకర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే కొత్తగా ఎన్నికైన ప్రతి సభ్యుడి రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రికి సపరేట్ ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎంపీగా ప్రధానమంత్రి కూడా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది పార్లమెంట్లో. సో కొత్తగా ఎన్నికైన సభ్యులందరి ద్వారా ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత కొత్తగా ఏర్పడిన లోక్సభకి కొత్తగా ఇప్పుడు 18th లోక్సభ కొత్తగా ఇప్పుడు రన్నింగ్లో ఉంటుంది. ఈ 18th లోక్సభలో స్పీకర్గా ఎవరు ఉండాలి అనే దాని మీద ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యే వరకు లోక్సభ ఆఫీస్ ఆఫ్ ద లోక్సభ ఫోర్స్లో ఉంటుంది. వన్స్ స్పీకర్ ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ ప్రోటెం స్పీకర్ అనే ఒక పదవి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ స్పీకర్ ఎన్నిక పూర్తయిన మరుక్షణమే ఈ ఆఫీస్ సీజ్ అయిపోతుంది. సో ప్రోటెం స్పీకర్ యొక్క పని కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి కొత్తగా లోక్సభకు సంబంధించిన కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు మాత్రమే ఈ ప్రోటెం స్పీకర్ ఉంటారు. జనరల్గా ప్రోటెం స్పీకర్ని ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ చేయిస్తారు, సీనియర్ మోస్ట్ మెంబర్ని చేయించాలి. కానీ ఇక్కడ సీనియర్ మోస్ట్ మెంబర్ ఇద్దరు కాంగ్రెస్ అండ్ బీజేపీ నుంచి 8 టైం ఎంపీస్ ఉన్నా కానీ ఈ రూల్ని ఓవర్ రైడ్ చేసేసి 7th టైం ఎంపీ అయినటువంటి మహతాబ్ గారితో నిన్న ప్రెసిడెంట్ ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. జనరల్గా ప్రోటెం స్పీకర్ అంటే ఇది లాటిన్ ఫ్రేజ్ అండ్ టెంపరరీ టైం బీయింగ్ స్పీకర్ అనే అర్థం వస్తుంది. ఈ ప్రోటెం స్పీకర్ అనే ఏదైతే ఈ వ్యవస్థ ఉందో దీన్ని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోకి తీసుకుంది. ఇది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రెంచ్లో ఈ ప్రోటెం స్పీకర్ అనే ఒక పదవి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించుకునే దానికి డిజిగ్నేట్ చేయబడిన స్పీకర్ని మనం ప్రోటెం స్పీకర్ అంటాము. సో అలానే స్టేట్ లెవెల్లో కూడా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని కొత్తగా శాసనసభకి ఎన్నిక అయిన తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణ స్వీకారం ఈరోజు మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుచ్చయ్య చౌదరి గారు ప్రోటెం స్పీకర్గా పనిచేస్తున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రోటెం స్పీకర్గా గవర్నమెంట్ నామినేట్ చేస్తే అతని ద్వారా అతన్ని గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం ఆయన సూపర్వైజ్ చేస్తారు. సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీకి ఎవరు స్పీకర్గా ఉండాలనే దాని మీద స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు ప్రోటెం స్పీకర్ ఆ చైర్లో కూర్చుంటారు. ఒకసారి స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత ప్రోటెం స్పీకర్ డ్యూటీస్ అక్కడితో సీజ్ అయిపోతాయి. సో స్టేట్ లెవెల్ అయితే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని ప్రోటెం స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లోక్సభకు అయితే సీనియర్ మోస్ట్ ఎంపీని లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎన్నుకోబడడం జరుగుతుంది. సో ఈ ప్రోటెం స్పీకర్ యొక్క డ్యూటీ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం, అట్ ద సేమ్ టైం స్పీకర్ లోక్సభ అయితే లోక్సభ స్పీకర్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ స్పీకర్ యొక్క ఎన్నిక సజావుగా జరిగి కొత్త లోక్సభకి కానీ లేకపోతే అసెంబ్లీకి కానీ ఒక స్పీకర్ ఎన్నిక పూర్తి చేసి స్పీకర్ని సభకు అప్పగించిన తర్వాత ప్రోటెం స్పీకర్ తన బాధ్యతల నుంచి తప్పుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పుతిన్ సైన్స్ డీల్ విత్ వియత్నాం ఇన్ బిడ్ టు షోర్ అప్ టైస్ ఇన్ ఏసియా అనేసి ఒక న్యూస్ ఐటమ్ ఉంది మనకు. నిన్న కూడా చూసాం మనము రష్యా నార్త్ కొరియాతో డిఫెన్స్ డీల్ సైన్ చేసుకుంది, డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసింది. అట్ ద సేమ్ టైం నిన్న మన వియత్నాం ప్రెసిడెంట్తో ఒక డజన్స్ ఆఫ్ డీల్స్ని సైన్ చేసుకున్నారు. అందులో ప్రధానంగా రష్యా ఫాజిల్ ఫ్యూయల్ని ఇంక్లూడింగ్ న్యాచురల్ గ్యాస్ని వియత్నాంకి లాంగ్ టర్మ్ సప్లై చేసేదానికి ఒప్పుకుంది. అట్ ద సేమ్ టైం ఇవి కాకుండా ఫర్దర్గా ఫర్దర్ ఏరియాస్లో కూడా కోఆపరేషన్ అందించేదానికి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది వియత్నాంతో. ఈ రష్యా వేరే దేశాలతో డిఫరెంట్ కంట్రీస్తో డిఫరెంట్ అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకుంటుందంటే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి వెస్టర్న్ శాంక్షన్స్ ఉన్న ఐసోలేషన్ ఫేస్ చేస్తున్న ఈ క్రమంలో
తనకు ఎకానమిక్ యాక్టివిటీ స్మూత్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా రష్యా న్యాచురల్ రిసోర్సెస్ పర్టికులర్లీ ఫాజిల్ ఫ్యూయల్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న కంట్రీ తన గ్యాస్ తన దగ్గర ఉన్న గ్యాస్ ప్రొడక్షన్ వేరే దేశాలకు అమ్ముకోవాలి. ఆ క్రమంలోనే ఏషియాలో ఉన్న గ్యాస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న కంట్రీలో ఇండియా లాంటి కంట్రీకి సబ్సిడైజ్డ్ ప్రైజెస్కి గ్యాసెస్ సప్లై చేస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం లోవర్ ప్రైసెస్కి సప్లై చేస్తుంది. అలానే వియత్నాం కూడా వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ ఎకానమీ ఏషియన్ కంట్రీస్లో. సో వియత్నాంతో కూడా న్యాచురల్ గ్యాస్ ఫాజిల్ ఫ్యూయల్స్లో ప్రధానంగా న్యాచురల్ గ్యాస్ని సప్లై చేసడానికి ఒక డీల్ కుదుర్చుకుంది. సో వెస్ట్రన్ శాంక్షన్స్ని ఓవర్కమ్ చేసుకుని రష్యన్ యొక్క యాక్టివిటీ స్మూత్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఎకనామిక్ యాక్టివిటీ స్మూత్గా వెళ్ళాలి. తర్వాత అట్ ద సేమ్ టైం ఏదైతే యుక్రెయిన్ మీద వెస్టర్న్ కంట్రీస్ మొత్తం యూక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నా, యుక్రెయిన్ మీద వార్లో రష్యా తన వార్ యాక్టివిటీస్ని ఇంటెన్స్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఎకనమిక్ యాక్టివిటీ హాల్ట్ అవ్వదు. ఎకనమిక్ యాక్టివిటీ హాల్ట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంటర్నల్గా డొమెస్టిక్గా జరుగుతున్న ఎకనమిక్ యాక్టివిటీ కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి రావాల్సిన బిజినెస్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా జరగాలి. ఈ క్రమంలోనే నిన్న నార్త్ కొరియాతో కానివ్వండి, ఈరోజు వియత్నాంతో కానివ్వండి, రష్యా ఒక స్ట్రాటజిక్గా ఏషియన్ కంట్రీస్లో పర్టికులర్లీ అమెరికాతో కొంచెం వెస్టర్న్ కంట్రీస్తో అంత క్లోజ్గా ఉండని ప్రతి కంట్రీతో ఇలాంటి డీల్స్ కుదుర్చుకుంటా పోతుంది. ఈ డీల్స్ వల్ల ఏదైతే రష్యా చాలా స్ట్రాంగ్గా ఉన్న న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ని వేరే ఎక్కువ దేశాలకి తన మార్కెట్ బేస్ని వైడెన్ చేసుకొని న్యాచురల్ గ్యాస్ని ఎక్కువ కంట్రీస్కి సప్లై చేయగలిగితే రష్యాకి కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ అంతా ఎక్కువ మొత్తంలో వచ్చేదానికి అవకాశం ఉంది. తద్వారా ఏదైతే రష్యన్ ఎకనమీ ఈ వార్ యాక్టివిటీస్లో వెనక తగ్గకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ శాంక్షన్స్ నుంచి తప్పుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. వెస్ట్రన్ శాంక్షన్స్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా రష్యా తన దగ్గర ప్రధానంగా ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ తర్వాత డిఫెన్స్ డీల్స్ని మాత్రం చాలా ఇంటెన్స్గా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని నిన్న నార్త్ కొరియాతో డిఫెన్స్ డీల్ కానివ్వండి, ఇప్పుడు మనకు వియత్నాంతో న్యాచురల్ గ్యాస్ డీల్తో పాటు ఫర్దర్ అదర్ డీల్స్ కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జయశంకర్ రివ్యూస్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ శ్రీలంక విజిట్ అన్నారండి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన యూనియన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏర్పడిన తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఫస్ట్ ఫారిన్ ట్రిప్ వెళ్ళిన కంట్రీ మనం శ్రీలంకగా చూసుకోవాలి. దీన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుందంటే, శ్రీలంక వెళ్ళేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, మనకు ఫస్ట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గా మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ చూజ్ చేసుకున్న కంట్రీ మనకు ఇమీడియట్గా నైబర్గా ఉన్న ఐలాండ్ కంట్రీ అయినటువంటి శ్రీలంక. అక్కడికి వెళ్ళి నిన్న మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ని ఒక ఇనాగ్రేట్ చేశారు. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఎనర్జీ రిలేటెడ్ ఎల్ఎన్జీ సప్లై ప్రాజెక్ట్ చెప్తే ప్రపోజల్డ్ గ్యాస్లో పెట్రోలియం పైప్ లైన్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంకని సూపర్వైజ్ చేయడం జరిగింది. సో ఇది ప్రధానంగా మనకు శ్రీలంక ఇండియా అనే ఇష్యూ వచ్చేసరికి తమిళ్ పీపుల్ ఇష్యూ, తర్వాత ఫిషర్మెన్ ఇష్యూ చాలా ఆఫెన్ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. సో ఈ ఏదైతే మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఏదైతే ఉందో, ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీకి రెండు దేశాల మధ్య మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్కి రెండు దేశాల మధ్య చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫిషర్మెన్ యాక్టివిటీ రెండు దేశాల మధ్య ఫిషింగ్ బోర్డర్ క్రాస్ అయ్యి ఫిషింగ్ చేస్తున్న క్రమంలో శ్రీలంకన్ పీపుల్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన తమిళియన్స్ ఎప్పుడైతే ఇండియన్ ఫిషర్మెన్స్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లైన్ దాటి శ్రీలంకన్ వాటర్ ఏరియాలోకి వెళ్ళి ఫిషింగ్ చేస్తూ ఉంటారో, అప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ శ్రీలంకన్ నేవీ పీపుల్ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మ్యారిటైమ్ కోఆర్డినేషన్ బాగుండాలని ఒకదాంతో మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం నైబర్హుడ్ పాలసీ ఏదైతే ఇప్పుడు ఇండియా ఇక్కడ శ్రీలంకలో మనకు మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్తో పాటు ఎల్ఎన్జీ సప్లై గురించి, తర్వాత పెట్రోలియం పైప్ లైన్ లింకింగ్ గురించి ఎలా అయితే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉందో, తర్వాత అట్ ద సేమ్ టైం శ్రీలంకలో చాలామందికి హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కూడా ఇండియా ఇన్వాల్వ్ అవుతూ ఉంది. అలానే మనకు మాల్దీవ్స్లో చూసుకుంటే కూడా మాల్దీవ్ పార్లమెంట్ కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో ఇండియా హెల్ప్ అయింది. అలానే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో ఇండియా చాలా హెల్ప్ చేసింది. ఇలా నైబర్హుడ్లో ఉన్న ప్రతి కంట్రీ యొక్క సివిలియన్ యాక్టివిటీస్లో, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఇండియా చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇదంతా ఎందుకు అంటే, ఇండియాలో మనకు ప్రధానంగా
సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్ని కంట్రీస్తో ఇండియా కార్డియల్ రిలేషన్షిప్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో మెయింటైన్ చేయడం, అట్ ద సేమ్ టైం పీపుల్ టు పీపుల్, తర్వాత కల్చరల్ లింకేజెస్ పెంచుకుంటూ ఇండియా యొక్క తన సాఫ్ట్ పవర్ ఇమేజ్ని పెంచుకొని ముందుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అలానే మనం బంగ్లాదేశ్లో కూడా టూ మెనీ ఎకనామిక్ యాక్టివిటీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇండియా చేస్తూ ఉంది. తర్వాత నేపాల్లో చేస్తూ ఉంది. భూటాన్కి అయితే భూటాన్కి కావాల్సిన కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇండియాకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం భూటాన్ నుంచి మనకు అక్కడ జనరేట్ అయ్యే హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ఏదైతే ఉందో ఇండియా ఎక్కువ కొంటా ఉంది. ఈ రకంగా ఇండియా నైబరింగ్లో నైబర్హుడ్లో ఉన్న ప్రతి కంట్రీతో సాఫ్ట్ పవర్ ఇమేజ్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా నైబర్హుడ్ ఫస్ట్ అనే ఒక పాలసీ మనకి ఎలాగో గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ కంట్రీగా ఇమీడియట్ నైబర్గా ఉన్న శ్రీలంకకి వెళ్ళడం జరిగింది. మనకు టెక్స్ట్ కంటెక్స్ట్లో వచ్చేసి ఈ రోజుకు నంబర్స్ ఇన్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గవర్నమెంట్ ప్రామిస్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ టు ఆఫ్రికా అని ఉంది. సో దగ్గర 2000 టన్నుల రైస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా ఎవరి ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేది మనం చాలా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా దగ్గరగా 1000 tons ఆఫ్ నాన్ బాస్మతి వైట్ రైస్ టు మాలవి అండ్ జింబాబ్వే, 2 దేశాలకి, 2 ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలని గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏదో నాన్ బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది నీడీ కంట్రీస్కి. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ 7 yearsలో ఫర్ ద ఫస్ట్ టైము 2024లో వీట్ ఇంపోర్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. ఎందుకు అంటే ఇండియాలో వీట్ షార్టేజ్ ఉంది. సో మనకి ఇండియాలో షార్టేజ్ ఉండే ఐటమ్ని ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలానే మనము సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని కంట్రీస్ నుంచి, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి మనము పల్సెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఏదైతే ఇండియా దగ్గర ఉన్న నాన్ బాస్మతి సర్ప్లస్ రైస్ ఏదైతే ఉందో దాన్ని ఈ నీడీ కంట్రీస్ అయినటువంటి మాల్వీ తర్వాత జింబాబ్వేకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఇది గివ్ అండ్ టేక్ అప్రోచ్. ఒక పక్క మనకు కావాల్సిన వాటిని ఇంపోర్ట్ చేసుకుంటాము, ఇంకో పక్క మన దగ్గర సర్ప్లస్గా ఉన్న వాటిని నీడీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తామంటాము. దీనివల్ల ఏంటంటే ఇది ఫుడ్ గ్రెయిన్స్ ఎక్సెస్గా ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ వేస్ట్ అవ్వకుండా దీని ద్వారా కొంచెం ఫారిన్ కరెన్సీని గెయిన్ చేసుకోవచ్చు. ఈ గెయిన్ చేసుకున్నటువంటి ఏదైతే ఫారిన్ కరెన్సీ ఉందో మనకి ఏదైతే పల్సెస్ కానీ, లేకపోతే మనకు రీసెంట్గా ఇంపోర్ట్ చేసుకున్నట్టు వీట్ కానీ, లేకపోతే ఫర్దర్గా ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే వాటికి పే చేసేదానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ కంటెక్స్ట్లో మనకు ఇండియా దగ్గరగా 2000 టన్నుల రైస్ని ఆఫ్రికన్ కంట్రీస్ అయినటువంటి మాల్వీ తర్వాత జింబాబ్వేకి ఎక్స్పోర్ట్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఈరోజు పేపర్లో. మళ్ళీ రేపు పేపర్ అనాలిసిస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.